బాపట్ల చీరాల మధ్య ఉన్న ఈపురపాలెం స్ట్రైట్ కట్ సీమౌత్ దగ్గర ప్రాంతాలపై రియల్టర్ల కన్ను పడిందా? దశాబ్దాలుగా సీమౌత్ ద్వారా సముద్రంలో రాకపోకలు సాగిస్తున్న అనేక గ్రామాల ప్రజలకు ఇక్కట్లు తప్పవా? రియల్ వ్యాపారానికి భూములు, నదీ తీరాలు సరిపోవడం లేదు. ఇప్పుడు సముద్రాలపై పడ్డారు రియల్టర్లు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలోని ఈపురపాలెం స్ట్రైట్ కట్ దగ్గర రొంపేరు కాలువ సముద్రంలో కలిసే ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ సీ మౌత్ పూడ్చివేత వివాదంగా మారింది. కాలువ ద్వారా సముద్రంలో చేపల వేట సాగిస్తున్న 10 గ్రామాల మత్స్యకారుల జీవనంపై దెబ్బ పడేలా ఉంది. దశాబ్దాలుగా చాలా గ్రామాల ప్రజలు రొంపేరు కాలువపై ఆధారపడి సముద్రంలో వేట సాగిస్తున్నారు. ఈపురపాలెం స్ట్రైట్ కట్ నుంచి రొంపేరు కాల్వ సముద్రంలోకి వెళ్లి కలుస్తోంది. ఈ మార్గంలో ఎల్ ఆకారంలో సహజంగా ఏర్పడిన ముఖద్వారం సీమౌత్ ద్వారా మత్స్యకారులు సముద్రంలోకి సురక్షితంగా వెళ్లేందుకు వీలుగా ఉంది. తుఫాన్లు, సముద్రంలో అలజడులు రేగినప్పుడు ఎల్ షేప్ లో ఉన్న కాలువ సహజ నిర్మాణం మత్స్యకారులకు, పడవలకు రక్షణ కల్పిస్తోంది. తీర ప్రాంతంలో రిసార్ట్లకు డిమాండ్ పెరుగుతూ ఉండడంతో రియల్ వ్యాపారుల దృష్టి ఈ ప్రాంతంపై పడింది. రొంపేరు సీమౌత్ ను కొంత భాగం పూడ్చివేసి రిసార్ట్లు కడుతూ ఉండడంతో మత్స్యకారుల ఉపాధికి గండిపడింది. రొంపేరు కాలువ ద్వారా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లలేకపోతున్నారు. రొంపేరు సీమౌత్ లోని కొంత భాగం పూడ్చేసి రిసార్ట్ల నిర్మాణం చేస్తున్నారని మత్స్యకారులు ఆందోళనకు దిగారు. సీమౌత్ ను కొంత భాగం పెద్ద పెద్ద రాళ్లతో పూడ్చివేసి కాలువ స్వరూపాన్నే మార్చేస్తున్నారని ఆక్షేపిస్తున్నారు. కలెక్టర్ను కలిసేందుకు 10 గ్రామాల మత్స్యకారులు చేపట్టిన చలో బాపట్ల కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో మత్స్యకారులు కాలినడకన బాపట్లకు చేరుకుని ఆందోళనలు చేశారు. రిసార్ట్లు నిర్మిస్తున్న వారికి రాజకీయ అండదండలున్నాయని ఆరోపిస్తున్నారు మత్స్యకారులు. ఈ కలరు మాకు చాలా పాజిటివ్గా అనిపించారు. మా బాధలు బాగా ఆలకించారు. ఏదేమైనా మాకు ప్రాబ్లం క్లియర్ అవ్వాలి. క్లియర్ అవ్వకపోతే మాత్రం మేము ఎంతవరకైనా వెళ్తామని చెప్పి మత్స్యకారుల తరపున మనం చేస్తాం. మరి లాస్ట్ టైం కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక మాకు ఆయన మీద నమ్మకంతో ఇప్పటిదాకా వెయిట్ చేసాము. ఆయన వెళ్ళిపోవడం జరిగింది, మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు మరి మాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారి ద్వారాగా ఈరోజు కలెక్టర్ గారు కలవడం జరిగింది. ఆయన పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. మాకు స్ట్రైట్ కట్ కాలువ ఎలా ఉందో అలాగే తయారు చేసి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఆ మత్స్యకారులందరూ సంతోషంగా ఈరోజు మేము ఆయన మాట విని వెళ్ళటం జరుగుతూ ఉంది. కాలువను రాళ్లతో పూడ్చడం వల్ల బోట్లు రాళ్లను ఢీకొని దెబ్బతింటున్నాయని మత్స్యకారులు అంటున్నారు. ఇప్పటి వరకు 40 బోట్లు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే తమపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మత్స్యకారులు అంటున్నారు. తుఫానులో ఇతర విపత్తులు సంభవించినప్పుడు ఈ ఎల్ ఆకారంలో ఉన్న కాలువలో 2000 బోట్లను నిలుపుకుంటున్నామని చెబుతున్నారు. ఇప్పుడు రిసార్ట్ల నిర్మాణంతో బోట్లు నిలుపుకోవడానికి అవకాశం ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో బోటుపై 10 కుటుంబాలు ఆధారపడ్డాయంటున్నారు. కాలువలో అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ 3.5 ఎకరాన్ని పూడ్చేసి పెద్ద పెద్ద కొండరాళ్ళు వేసేసి దాన్ని నేరో చేసేసి తెప్పల రాకపోకలకి ఇబ్బందిగా చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు 20 తెప్పలు పగిలిపోయినాయండి. ఒక్కో తెప్ప 5 నుంచి 6 లక్షలు అయ్యిద్దండి. పెద్దదైతే 10 లక్షలు ఉంటుంది. అలా పగిలిపోయిన తెప్పకి 2 లక్షల నుంచి 3 లక్షలు ఖర్చు అయిందండి. కాలువని పూడ్చివేసి రియల్ ఎస్టేట్ కోసం ఆయన శిలాంశవంతమైన భవనాలు కట్టుకోవడానికి మాకున్నటువంటి వెల్ షేప్ ఉన్నటువంటి కాలువని పూడ్చేసి మాకు ఇబ్బందులు పెడుతూ మత్స్యకారుల్ని వేధిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చీరాల ఆర్టీఓ కార్యాలయంలో మత్స్యకారులు, అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమస్యపై ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్డీఓలు, మత్స్యశాఖ అధికారులు, పర్యావరణ నియంత్రణ బోర్డు అధికారులు, పోలీస్ అధికారులు సమన్వయంతో వివాదాస్పద ప్రాంతాన్ని పరిశీలించాలని సూచించారు. మత్స్యకారులకు ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే పరిస్థితులుంటే అడ్డుగా ఉన్నవి తక్షణమే తొలగించాలని ఆదేశించారు. కలెక్టర్ వినోద్ కుమార్ సానుకూలంగా స్పందించడంతో మత్స్యకారులు శాంతించారు. తమ సమస్యలను కలెక్టర్ పరిష్కరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 6 అధికారులు ఉన్నారు. ఈ 6 అధికారులు వాళ్ళ ఒక నివేదిక ఇంకా మనకు రాలేదు. అఫ్ కోర్స్ ఇందులో 31 జూలై లోపల చేయమన్నారు. ఎందువల్ల మీరు చేయలేకపోయారో నాకు తెలియదు. అయితే ఇప్పుడు మీరందరూ కూడా 6 ఒక కమిటీకి ఆర్టీఓ బాపట్ల ఉన్నారు.
మరోవైపు సీ మౌత్ ద్వారా రొంపేరు కాలువ దగ్గర తనకు ఒరిజినల్ పట్టా భూమి ఉందంటున్నారు కాలువ పూడ్చివేతకు పాల్పడ్డ వ్యక్తి. సముద్రం అలల కోతకు రొంపేరు కాల్వ కోతకు గురై తన భూమి కోతకు గురైందని, దాన్ని మాత్రమే తాను పూడ్చానంటున్నారు. తనకు అనుకూలంగా హైకోర్టు తీర్పు కూడా ఉందంటున్నారు. 2008లో కొనుక్కున్న డాక్యుమెంట్ అండి ఇది. ఈ డాక్యుమెంట్ నెంబర్ వచ్చి 838/2008 నా భూమి. తర్వాత నేను కోత గురైందని చెప్పి గ్రీన్ సెల్లో బాపట్ల కలెక్టర్ గారికి 21/7/2005 పరిశీలించి నాకు కాలువకి నాకు మధ్యలో హద్దులు ఫిక్స్ చేయండి. అసలు కాలువ వ్యవసాయం ఉంది, నా పట్టా భూమి వ్యవసాయం ఉంది, ముందు హద్దులు ఫిక్స్ చేయమన్నా. అది ఇప్పుడు వరకు కూడా జరగలేదండి. కలెక్టర్ ఆదేశాల మేరకు నివేదిక తయారు చేస్తున్నట్లు ఆర్టీఓ చంద్రశేఖర్ చెబుతున్నారు. కలెక్టర్ గారి సూచన మేరకు మత్స్యకారులు, అలాగే రెవెన్యూ, పోలీస్, ఫిషరీస్ అండ్ మైన్స్ డిపార్ట్మెంటు అన్ని అధికారులు కలిసి ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఇప్పటికి మత్స్యకారులకు తీసుకోవాల్సిన అత్యవసర చర్యలు 24 గంటల లోపల తీసుకోవడమని ఆదేశించడం జరిగింది. అలాగే పూర్తి స్థాయి నివేదిక ఈ డిపార్ట్మెంట్ల వారీగా ఇరు వర్గాలతో మాట్లాడి తర్వాత 10 రోజుల లోపల సమర్పించమని చెప్పి కలెక్టర్ గారు ఆదేశించారు. దాని ప్రకారము మేమేమో నివేదికలు తయారు చేసి కలెక్టర్ గారికి సమర్పిస్తామండి. రొంపేరు కాలువ సీమౌత్ పూడ్చివేత నేపథ్యంలో ప్రభుత్వం అధికారులు ఇచ్చే నివేదిక కీలకం కానుంది. తమకు న్యాయం జరగకపోతే తిరిగి ఆందోళనకు దిగుతామంటున్నారు 10 గ్రామాల ప్రజలు. ఇక్కడి పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. అధికారులు చేపట్టే చర్యలపై ఉత్కంఠ నెలకొంది.